ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. కోర్టుల్లో అత్యవసర పిటిషన్లు పడుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఆందోళనతో అట్టుడుగుతున్నాయి. తెలంగాణలో ఏకంగా పాఠశాలల బంద్కే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా స్పందించాల్సి వస్తోంది. కొందరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంటే మరికొందరు సీజేపీ విద్యార్థుల నిరసనలకు మద్దతుగా వీడియోలు, ట్వీట్లు పెడుతున్నారు. అయితే దీక్ష విరమించాల్సిందిగా వాంగ్చుక్కు సీజేపీ లేఖ రాసింది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకుంటామని హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని కేంద్ర ప్రభుత్వానికి వాంగ్చుక్ లేఖ రాశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని మోడీ ట్వీట్ చేశారు. మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రులు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను విమర్శిస్తూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే మాటల దాడి ఇవన్నీ కొనసాగుతూ ఉండగా ఉద్యమంలోకి సెలబ్రిటీలు ఎంటర్ అయ్యారు. విద్యార్థుల నిరసనలకు, సోనం వాంగ్చుక్ ఆందోళనలకు మద్దతుగా పలువురు ప్రముఖులు నిలిచారు. నీటి వివాదం, విద్యార్థుల మరణాలపై లోకనాయకుడు కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే స్పందించి ఉంటే పలువురి ప్రాణాలు దక్కేవని, దేశమంతా విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే వాంగ్చుక్ దీక్ష విరమించాలని కోరారు. నటుడు ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. మౌనాన్ని వీడి బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారు. వీరితో పాటు దియా మిర్జా, సోనూ సూద్, రితేష్ దేశ్ముఖ్, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి, నందితా దాస్, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ తదితరులు విద్యార్థులపై జరిగిన హింసను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఉద్యమ శైలిని, నిరసనకారుల తీరును పలువురు తప్పుపట్టారు. ప్రతి నిరసనలో శ్రీరాముడిని, ప్రధాని మోదీని దూషించడం ఆనవాయితీగా మారిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు తెలియకుండా నిరసనలు తెలపడం ద్వారా సీజేపీ ఉద్యమం ఒక సర్కస్లో తయారైందని, చర్చలు లేకుండా గందరగోళం సృష్టిస్తున్నారని ట్వీట్ చేశారు. విద్యార్థుల శాంతి భద్రతలే ముఖ్యమని, ఏ సమస్యకైనా చర్చల ద్వారానే సామరస్యపూర్వక పరిష్కారం సాధ్యమని ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హితవు పలికారు. అయితే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి అగ్రనటులు ఈ సున్నితమైన అంశంపై నోరు విప్పకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.